లెట్ us go to the word of God. సామెతలు 26, సామెతలు 26 నుంచి. రెక్కలు కట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగలకపోవును. హల్లెలూయా. హేతువు లేని శాపము తగలకపోవును. చూడండి, దేవుని వాక్యం చెప్తున్నాను, హేతువు లేని శాపము తగలకపోవును. కర్స్ వితౌట్ కాజ్. చూడండి, మెనీ పీపుల్ కమ్, they say, I break your curse, I break your curse. చూడండి, your curse cannot be broken unless you are in the level to break the curse. Hallelujah. నువ్వు అవతల వ్యక్తి యొక్క శాపాలు ఎలా విరగొట్టగలవు, అవతల వ్యక్తి యొక్క బాధను నువ్వు ఎలా విరగొట్టగలవు అంటే, ఎప్పుడైతే ఆ శాపం యొక్క స్థాయిలో నీ విరగొట్టే అభిషేకము నీ ఆత్మలో ఉన్నప్పుడు నీవు ఆ శాపాన్ని విరగొట్టగలవండి. అప్పుడు దాకా ఆ శాపం తిరగడం అసంభవం. హల్లెలూయా. బైబిల్ ఒక శాపం గురించి మాట్లాడుతుంది. హేతువు లేని శాపము తగలకపోవు. హేతువు కలిగిన శాపం. చాలా మంది హేతువు ఉన్న శాపాలు ఉన్నాయి. తల్లిదండ్రుల వల్ల శాపాలు, పిల్లల వల్ల శాపాలు, చదువుకుల లేదనే శాపం, అనారోగ్యాలు, దురాత్మలు, చేతబడులు, అమావాస్య పౌర్ణమికి మాకు అలా అవుతుంది, పడిపోతున్నాము. మరి దీస్ ఆర్ ఆల్ ద కాసెస్. సిక్నెస్, నెలకి ప్రతి నెల ఏదో రావడము, ప్రతి 3 నెలలకి ఏదో రావడము, 6 నెలలకి ఏదో రావడము. మరి ప్రతిది కూడా ద కర్స్ అన్నమాట. దేర్ ఇస్ ఎ కర్స్ అటాకింగ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుణ్ణి మరి శాపాలు అనేకమైన అటాక్ చేస్తున్నాయి. మరి ఈ శాపములు అనేవి నీ జీవితం నుంచి తొలగాలి, ఈ శాపాలు అనేవి నీ జీవితం నుంచి వెళ్ళిపోవాలి అంటే నీవు క్రీస్తు దగ్గరికి రావాలి. హల్లెలూయా. Somebody say, come to Christ. Hallelujah. సో నీవు క్రీస్తు దగ్గరికి రావాలి. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు వారి దగ్గరకు వస్తావో, చాలామంది ఈ యాత్రలో ఆయన దగ్గరకు వచ్చినా సరే వాడు శాపాలు ఎక్కలేదు. ఎందుకంటే వాళ్ళు సగం అటు సగం ఇటు, ఒక కాలాటు ఒక కాలిటు, 2 పడవల ప్రయాణం. సో ఇట్ ఈస్ టూ డేంజరస్. చూడండి, ఒక పడవ అటు వెళ్ళిపోతుంది, ఒక పడవ ఇటు వెళ్ళిపోతుంది. అది చాలా డేంజర్, మధ్యలో మునిగిపోతాం. సో బీ కేర్ఫుల్. చూడండి, హేతువు లేని శాపము తగలకపోను. హల్లెలూయా. హేతువు లేని శాపము తగలకపోను. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, శాపము నీకు తగలాలి అంటే దానికి ఒక కారణం ఉంటుంది. అంటే కారణము లేకుండా శాపము నీ మీద ప్రభుత్వము చేయదు. అట్లాగే సైతానుడు కూడా కారణముతో నీ మీద ప్రభుత్వం చేస్తాడు. అపవాది కూడా నీ మీద కారణంతో మరి నీ మీద ప్రభుత్వం చేస్తాడు. కారణం, డెవిల్ నీడ్స్ ఎ రీజన్ చాలు. అవతల మీద కోపంతో అరిచావా చాలు, ఆ కోపం అనే రీజన్ అపవాదికి చాలు. ద్వేషంతో ఉన్నావా, పగతో మాట్లాడుతున్నావా, వాడిని మోసం చేద్దామని చూస్తున్నావా, అసూయతో డబ్బులు కొట్టేద్దామని చూస్తున్నావా, వాడు ఎదుగుతున్నాడని వాడి మీద అసూయతో నానా నిందలేద్దామని చూస్తున్నావా, అయితే అదొక కారణం అవ్వచ్చు నీ శాపానికి. ఇట్ మస్ట్ బి ఎ కాజ్ ఫర్ యువర్ కర్స్. చాలామంది మందులు వాడతారు, ఆ రోగము జీవితాంతము తగ్గదు, ఆ షుగర్ జీవితాంతము తగ్గదు, ఆ వ్యాధి జీవితాంతము తగ్గదు, అప్పులు పోవు జీవితాంతం. చాలామంది చూడండి, దేవుడు ఒక మాట అన్నాడండి ఇక్కడ. లెట్ us see. ఒకసారి లెట్ us go to. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, 1 John chapter 2 verse 9. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఒకసారి 7 నుంచి చదువు. 1 John chapter 2 verse 7. Let us read from 7. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గల కొత్త ఆజ్ఞను నేను మీకు రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే.
మరియు కొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది. చూడండి, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, చీకటి ఏమవుతుందని గతించిపోతుందట. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడి జీవితంలో, ప్రతి విశ్వాస జీవితంలో, ప్రతి ప్రార్థనాపరుడి జీవితంలో ప్రతి చీకటి గతించిపోనుగాక యేసు నామమున. హల్లెలూయా. లెట్ us see. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించున్నది గనక అది ఆయన యందును మీ యందును సత్యమే. హల్లెలూయా. సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశిస్తుందంట. ఆ సత్యము వాక్యము, ఆ సత్యము యేసయ్య, ఆ వెలుగు యేసయ్య. చీకటి గతించిపోచున్నదంట. దేవుడు వాక్యం చెప్తుంది. లెట్ us see. మరియు కొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించున్నది గనక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. చూడండి, వెలుగులో ఉన్నామని చెప్పుకొనొచ్చు, మరి నీవు నీ సహోదరుని ద్వేషిస్తున్నావా? నీ ఎదుటి వారిని ద్వేషిస్తున్నావా? నీ పక్క వారిని ద్వేషిస్తున్నావా? నీ ఇంటి వారిని ద్వేషిస్తున్నావా? నీ కుటుంబీకులను ద్వేషిస్తున్నావా? నీ పొరుగు వారిని ద్వేషిస్తున్నావా? నీ హృదయంలో ద్వేష స్వభావం కలిగి బయట ప్రేమగా మాట్లాడుతున్నావా? ఇట్ మే బి కాజ్ ఫర్ యువర్ కర్స్. అది ఒక కాజ్ అయి ఉండొచ్చు నీ శాపానికి. ఎందుకంటే చూద్దాం ఇక్కడ ఏ శాపం వచ్చిందో మరి దీనివల్ల. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. ఒకసారి 9 మొదటి యోహాను 2:9. ఫస్ట్ జాన్, గో టు ఫస్ట్ జాన్ చాప్టర్ 2:9. ఎవరైతే వీడియో వింటున్నారో, ద మూమెంట్ యు లిసనింగ్ దిస్, రైట్ డౌన్ దిస్ మెసేజ్. టేక్ టైమ్. వాట్ యు feel importance, you will give time to it. So take time to the word of God. If you are having fellowship in WhatsApp group, in my group, the people in my group, they must have fellowship. Okay, let us see 1:9. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉంది. చూడండి, నువ్వు నీ సహోదరుని ద్వేషిస్తున్నావా? ఇతరుని ద్వేషిస్తున్నావా? ఇంకా వాడు ఎక్కడ ఉన్నాడంటే అట్లాంటి వాళ్ళు చీకట్లోనే ఉన్నారంట. ఇఫ్ యు ఆర్ స్టిల్ హేటింగ్ సమ్వన్, hatred, curse, jealousiness, it invites curse in your life. If you are hating someone, నీవు ద్వేషిస్తున్నావా, అది పగగా మారుతుంది, అది శాపంగా మారుతుంది. దాంతో మర్డర్ చేయొచ్చు, దాంతో పాపం చేయొచ్చు, దాంతో నీకు శాపం రావచ్చు. సో బీ కేర్ఫుల్ బిఫోర్ యూ హేట్ అదర్స్. Be careful, church. Be careful. If you are a man of God, be careful if you are hating others. If you are a servant of God, learn to love others. Learn these teachings. Hallelujah. Be careful. నువ్వు చూడండి, దేవుని వాక్యం అదే చెప్తుందండి. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతరకరం ఏదీ లేదు. చూడండి, అతని యందు అభ్యంతరకరం ఏది లేదంట. అంటే నువ్వు మోకరించక ముందుకే ఏంజల్స్ దిగిపోతాయంట. హల్లెలూయా. బిఫోర్ యూ ప్రే, గాడ్ వాంట్స్ టు ఆన్సర్. బిఫోర్ యూ ప్రే. హల్లెలూయా. బిఫోర్ యూ ప్రే, గాడ్ వాంట్స్ టు ఆన్సర్. బిఫోర్ యూ ప్రే, హల్లెలూయా. బిఫోర్ యూ ఫాస్ట్, angels will visit you. Hallelujah. దూతలు నిన్ను దర్శిస్తాయి. God wants to give you a mighty direction over your life. He wants to give you directions. Hallelujah. What others cannot know. ఇతరులకి తెలియని దేవుడు నీకు చూపిస్తాడు. Hallelujah. God wants to show. ఇతరులతో మాట్లాడండి, నీతో మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళందరూ ద్వేషిస్తున్నారు, నువ్వు ద్వేషించట్లేదు, నువ్వు ప్రేమిస్తున్నావు. Hallelujah. You are loving. Develop this fruit of love. ఆత్మ ఫలాలు ముఖ్యం. You need to carry these fruits of love. Love your neighbors. How can you love your neighbors? Just say, I love you, my neighbor. అట్లా చెప్పడం కాదు. నైబర్ నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పడం కాదు. చూడని నవ్వడం కాదు. హెల్ప్ దమ్. నీకు నువ్వు ఎలా బట్టలు కొనుక్కుంటావు, నీకు నువ్వు ఎలా చేస్తావు,
Help others. Help your neighbors. When you can help your neighbors, God will come and He will bless you. Hallelujah. నీ ప్రేయర్ దేవుడు వింటాడు, నీకు చెవులిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆత్మీయ కళ్ళు ఓపెన్ అవుతాయి, ఆత్మీయ చెవులు ఓపెన్ అవుతాయి నీకు. God will open doors for you. If you can pray and saying, forgive others, forgive the people. Bitterness, sorrow, it is dangerous. It stinks. అది వాసన కొడుతుంది సంఘములో. అపవాదికి వాసన తెస్తుంది, అపవాదిని ఎంటర్ చేస్తుంది. ఇట్ విల్ బి ఏ కాజ్ ఫర్ యువర్ కర్స్. నీవు ఈరోజు భరిస్తున్న రోగం కానీ శాపం కానీ అందుకే వచ్చింది. Of course, God is a merciful, but according to the word of God, a curse without cause, it won't come. Curse comes by causes. So నేను causes ని టిక్ చేస్తున్నాను. So everyone knows God is gracious, merciful, కరెక్టే కాదనా, బట్ ఆయన కొన్ని నియమాలు పెట్టాడు. నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, నేను స్కూల్లో అడ్మిషన్ వచ్చింది, స్కూల్ డ్రెస్ వేసుకోకూడదు, స్కూల్కి వెళ్తాను అంటే ఊరుకుంటారా టీచర్స్? ఊరుకోరు. అదొక నియమం, నువ్వు ఫాలో అవ్వాలి. హల్లెలూయా. సో యూ మస్ట్ ఫాలో. దేవుడు కూడా కొన్ని నియమాలు పెట్టాడు. మన దేవుడు ప్రేమించే దేవుడు. ఒకటే ఆజ్ఞ ఇచ్చాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. లవ్ యువర్ నైబర్స్. లవ్ యువర్ నైబర్స్. హల్లెలూయా. గాడ్, బికాజ్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు ఇతరులను ప్రేమించాలి. యు నో గాడ్ లవ్స్ యూ. ఆయన ఎప్పుడు ప్రేమించాడో తెలుసా నిన్ను? డూ యు నో వెన్ గాడ్ లవ్డ్ యూ? నువ్వు పాపం చేస్తుండగానే ఆయన నిన్ను ప్రేమించాడు. హల్లెలూయా. నువ్వు వ్యభిచారం చేస్తుండగానే ఆయన నిన్ను ప్రేమించాడు. నువ్వు దొంగతనం చేస్తున్నప్పుడు ఆయన నిన్ను ప్రేమించాడు. నీకు యేసయ్య అంటే ఎవరో తెలియకముందే ఆయన నిన్ను ప్రేమించాడు. హల్లెలూయా. అప్పుడే నీ కోసం ప్రాణం పెట్టాడు, అప్పుడే దెబ్బలు తిన్నాడు. నువ్వు పాపిపై ఉంటుండగానే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. మరి నిజంగా నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడా లేదా? చెక్ యువర్ సెల్ఫ్. గాడ్ లవ్స్ యూ. God loves you. God loves you. Hallelujah. I prophesy, ఎవరైతే మరి దేవుని ప్రేమను ఇప్పుడు దాకా రుచి చూడలేదో, Lord, I ask from your altar, open the doors in the mighty name of Jesus as I pray. Open the doors of angelic visitation to taste your love, to taste your miracles, to taste your love and miracles. In Jesus' mighty name I pray. Amen. Let us see the word. కానీ అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. 1 యోహాను 2:10. అతని యందు అభ్యంతరకరం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలగజేశాను గనుక తాను ఎక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. చూడండి, నువ్వు ఇతరులను ప్రేమిస్తున్నా అని చెప్పి హృదయంలో ద్వేషం ఉంచుకున్నావా? అది చాలా డేంజరస్. లవ్ యువర్ నైబర్స్. ఇట్ ఈస్ ఎ కాజ్ ఆఫ్ ఎ కర్స్. హేట్రెడ్ ఈజ్ ఎ కాజ్ ఆఫ్ ఎ కర్స్. వన్ మోర్ పార్ట్ ఆఫ్ కర్స్ సర్మంలో. మరి శాపం గురించి అనేక మెసేజ్లు నేను బోధించినప్పటికీ ఇది ఒక కోణం. హల్లెలూయా. చూడండి, లెట్ us see. First John chapter 2 from verse 12. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడి ఉన్నవి గనుక మీకు రాయొచ్చున్నాను. ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? ఫర్ హిస్ నేమ్ సేక్, ఫర్ హిస్ నేమ్ సేక్ యు ఆర్ ఫర్గివెన్. హల్లెలూయా. దేవుడు నిన్ను క్షమించేశాడంట. ఆయన నామము నిమిత్తము నీవు క్షమించబడ్డావు. ఆయన నామము నిమిత్తము నీవు ప్రేమించబడ్డావు. ఆయన నామము నిమిత్తము. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. జీసస్ అంటున్నావు, ఆమేన్. సంబడి సే హల్లెలూయా. యువర్ సిన్స్ హావ్ బీన్ ఫర్గివెన్. నువ్వు యేసు అంటున్నావా? ఇట్స్ ఎనఫ్. ఇట్స్ ఎనఫ్. యువర్ సిన్స్ హావ్ బీన్ ఫర్గివెన్. అదే అంటారు యోహాను, అదే రాస్తున్నాడు ఇక్కడ. ఆయన నామము నిమిత్తం చూడండి, ఆయన నామము నిమిత్తము మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయిచున్నాను.
ఆయన మిమ్మల్ని క్షమించేశాడు కనుక రాస్తున్నాడు. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. చూడండి, మనం యంగ్ పీపుల్ హు ఆర్ వాచింగ్ దిస్ సర్మన్, స్పెషల్లీ దేవుడు ఇక్కడ వృద్ధులు వాళ్ళు ఇలా అని చెప్పట్లేదు, యంగ్ పీపుల్ అని చెప్తున్నాడు. ఇక్కడ యంగ్ పీపుల్, చిన్నపిల్లలు, మీరు జయించి ఉన్నారంట. హల్లెలూయా, మీరు జయించేశారంట. అంటే దేవుడు జయించే ఆత్మను మీలో పెట్టేశాడంట. టెంప్టేషన్స్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, యు హ్యావ్ ఎ కాంకరింగ్ స్పిరిట్ ఇన్సైడ్ యు. ద స్పిరిట్ విల్ ఓవర్కమ్. హల్లెలూయా. టేక్ టైమ్ ఫర్ రీడింగ్ బైబిల్. రీడ్ దిస్ బైబిల్. ఈ వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి. God will open a door. Hallelujah. Let us see. Matthew chapter 18 verse 18. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18. భూమి మీద మీరు వేటిని బంధించరో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. చాలా మంది ప్రార్థిస్తున్నారు, నా దేవుడు గొప్ప దేవుడు, నేను ఇక్కడ ఏది విప్పితే దేవుడు అక్కడ తెరుస్తాడు, నేను ఇక్కడ ఏది ఓపెన్ చేస్తే దేవుడు అక్కడ ఓపెన్ చేస్తాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నన్ను విడిపిస్తాడు అని చెప్పి చాలామంది చేస్తూ ఉంటారు. కానీ చాలామంది ఇంకా అద్భుతాలు చూడలేదు. ఎందుకో తెలుసా? దెర్ ఈస్ అ కాజ్ ఆఫ్ యువర్ కర్స్. ఇంకా నీకు డెలివరెన్స్ రావట్లేదు. You know why? There is a reason. There is a reason that you are not getting blessed. There is a reason that you are not receiving money. There is a reason that you are not receiving your healing. But as a prophet, I stand over this platform in the mighty name of Jesus. No matter whatever the curses you are being ఇప్పుడు దాకా రుచి చూసావో నీ జీవితంలో, I command, if you are being bearing whatever the curses till now, let every curses be broken in the mighty name of Jesus. Somebody shout hallelujah. I release my angels to break the curse. I release angels to break the curse. This is a time, this is a divine anointing time, the season the angels will visit. Hallelujah. This is a time to break the curse. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Father. Hallelujah. Thank you, Father. Thank you, Jesus. Choose them. అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చైనా భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నిశ్చయంగా దేవుడు ఇస్తాడంట. హల్లెలూయా. చూడండి, ఏ గ్రంథము నీకు షూరిటీ ఇస్తుందో లేదో తెలియదు, బట్ బైబిల్స్, ద బైబిల్, ఇట్ గివ్స్, దిస్ బుక్ ఇస్ a surety book. Hallelujah. If you have your Bible, say thank you Jesus for your surety Bible. Hallelujah. This is the surety word of God. Love the word. Love it. Read it. Read it twice. Once, twice, thrice. You will understand the heart of God. God will speak to you no matter whatever the situation. God wants to talk to you. In every situation, God wants to give you a word. Hallelujah. Hallelujah. Choose. ఏకీభవించిన ఎడల అది మీకు, ఇద్దరు ఏకీభవించి అడిగితే పరలోకమున్న తండ్రి, God will put his ears over you and he will listen your prayer. Ask forgiveness. Ask God to bless you. చూసాం, ముగించేస్తున్నాం. 1 Peter chapter 3 verse 9. తుదకు మీరందరూ ఏకమనస్సులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును
కరుణా చిత్తులను వినయం గల వారునై ఉండు. దేవుని వాక్యం చెప్తుంది చూడండి. 1 Peter chapter 3 verse 8. 1 Peter chapter 3 verse 8. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో మరి కరుణా చిత్తులుగా ఉన్నారు. నీ హృదయం కరుణగల హృదయం కాదా? చెక్ యువర్ సెల్ఫ్. నీ నాలుక కరుణగా మాట్లాడుతుందా లేదా? ద్వేషిస్తున్నావా? కఠినంగా మాట్లాడుతున్నావా? టర్న్ యువర్ సెల్ఫ్. మెనీ పీపుల్, ఇఫ్ యూ కెనాట్ టర్న్ యువర్ టంగ్, హౌ గాడ్ వాంట్స్ టు గివ్ పవర్ టు యువర్ టంగ్. దేవుడు ఎట్లా ఇస్తాడు? ఇంకా నీ నాలుకకు అభిషేకం ఎలా వస్తుంది? హౌ గాడ్ వాంట్స్ టు గివ్. Many people cannot receive anointing. You know why? They won't change. సోదర ప్రేమ గలవారు కరుణా చిత్తులను వినయ మనస్కులు ఉండు. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ చేయకండి. హల్లెలూయా. But there is a good news. I speak as a prophet today. Hallelujah. But there is a good news today. Hallelujah. దేవుడు ఈరోజు మనకు మంచి వార్తను ఇస్తున్నాడు. God is giving good news. Hallelujah. We are called, we are chosen, we are called to inherit the blessings. We are chosen to inherit the blessings of God. Hallelujah. ఆశీర్వాదానికి వారసులాగటానికి మనం పిలిచాడంట దేవుడు. హల్లెలూయా. స్వార్థ చెప్పండి ఇతరులకి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. టెల్ ద గాస్పెల్ టు అదర్స్ హూ ఆర్ పూర్. చాలా మంది మాక్ చేస్తారు. స్టాప్ మాకింగ్. స్టాప్ మాకింగ్. లెర్న్ టు హీల్ అదర్స్. Learn to bless others. Stop mocking. ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితే గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ కూడా చేయొద్దంట. వాడు కీడు చేశాడు, వాడు ఇన్ని మాట్లాడాడా నన్ను అని చెప్పి నువ్వు మళ్ళా తిరిగి అనకూడదంట. డు నాట్ సే లైక్ దట్. దూషించాడు కదా అని చెప్పి నువ్వు తిరిగి పబ్లిక్ ముందు వాడిని దూషించొద్దంట. లర్న్ ఇట్. Learn it. Hallelujah. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగొడువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనును. హల్లెలూయా. నాలుకను నిజంగా, ఇఫ్ యు వాంట్ టు బి ఎ మైటీ అనాయింటెడ్ పర్సన్, లెర్న్ టు ప్రొటెక్ట్ యువర్ టంగ్. లెర్న్ టు ప్రొటెక్ట్ from cursing others in spite of blessing. ఆశీర్వాదానికి బదులు శాపాలు వాడుతున్నారు మనం. Oh people, change yourself, change your attitude, learn it. Hallelujah. Thank you Lord. చూడండి, ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితే we are called to inherit the blessings. నిశ్చయంగా దేవుడు ఇస్తాడు. నిశ్చయంగా నీకు స్వస్థత వస్తుంది. నిశ్చయముగా నీకు సమృద్ధి వస్తుంది. నిశ్చయంగా నిన్ను అభిషేకిస్తాడు. నిశ్చయంగా నీవు నీ ధనాన్ని, డబ్బులు, ఐశ్వర్యం అన్నీ నీవు పొందుకుంటావు నిశ్చయంగా. బట్ స్టాప్ కర్సింగ్ అదర్స్. స్టాప్ మాకింగ్ ఎట్ అదర్స్. బికమ్ ఎ బ్లెస్సింగ్ ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. You learn to become a blessing. Then God will make you a blessing for whole nation. If you cannot become a blessing, at least around your people, నీవున్న నీ ప్రాంతంలోని ఇతరులకు ఆశీర్వాదకరంగా నీవు లేకపోతే దేవుడు ఎలా నిన్ను ఆశీర్వదిస్తాడు? మరి how God will bless you? How God can bless you? So become a blessing. Many people need anointing, but they don't want sacrifices. Learn to sacrifice. My people, I'm saying learn to sacrifice. Hallelujah. Pray, spend time, nights, daily. Have fellowship with Holy Spirit. పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండండి. దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. లెట్ మీ ప్రే. ముగించేస్తున్నాను. I'm praying. Father, I pray and I prophesy in the mighty name of Jesus.
Let supernatural grace over the people who are watching this sermon. ఎవరైతే మరి ఈ 10, 20, 30 నిమిషాలు ఈ వాక్యం విన్నారో, ఇదిగో దేవా వారిని దీవిస్తున్నాను ఇప్పుడే. As your servant, I open the doors over their life. I open the doors over their life. I release an anointing over their life. I release angels in the mighty name of Jesus. Bless them. Glory shall flow. Anointing shall flow. Power shall flow. Lord, supernatural healings, supernatural deliverance be released. Heal them. Heal them. Heal them in the mighty name of Jesus. Heal them in the mighty name of Jesus. Thank you, Father. Thank you, Jesus. Thank you, Father. Lord, heal their sicknesses. Heal their sicknesses. ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో, హాస్పిటల్ మందులు తాగలేక ఏంటనైనా ఈ బతుకు, షుగర్ పెరిగిపోతుంది, థైరాయిడ్ పెరిగిపోతుంది, హార్ట్ అటాక్ పెరిగిపోతుంది, అప్పులు పెరిగిపోతున్నాయి అనుకునే వారిని, Lord, heal them in the mighty name of Jesus. Visit them right now. Holy Spirit, visit them and heal them. Deliver them. In Jesus' mighty name I pray and I prophesy. Amen. Watch this sermon and God bless you. And I'll be sharing more updates. మరి ఈ వాక్యాలు వినండి. You will get blessed. You will learn how Holy Spirit can communicate to you. దేవుడు ఎలా మాట్లాడతాడు, మరి మన దేవుడు గొప్ప దేవుడు. So learn it, pray, fast, have connection with your man of God. Okay, అట్లా అని చెప్పి ఇబ్బంది పెట్టొద్దు. So God bless you everyone. God wants to God has a greater plan over the people, and churches are going to open soonly. Central government చెప్పింది, but state government is going to tell soonly, and we have booked halls and pray for us. This is JCTM Ministries. మరి if you want to send your seeds or funds, మరి ఎవరైనా పంపాలి అని అనుకుంటే I'm going to tell this number, Google Pay number 8341538652. God bless you. Shalom. Who are watching this service, I prophesy, get blessed in Jesus' mighty name I pray. Amen.